అమ్మయ్య ఈరోజైతే పొద్దున్న లేవగానే పూజ అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఇంట్లో పిల్లల కోసం అందరి కోసం గారెలు రెడీ చేసేద్దాము. ఈరోజైతే చక్కగా మంచిగా గారెలు తయారు చేస్తున్నా, టేస్టీగా తింటే మట్టికి మర్చిపోరనుకోండి, అంత రుచిగా ఉంటాయి. క్యాబేజీ గార చాలా అంటే చాలా బాగుంది. ఒక దాంట్లో వదినా చెప్పమ్మా, ఏం చేస్తున్నావు వదినా? నీకు ఇష్టమైన శనగపప్పు క్యాబేజీ వేసి గారెలు చేస్తున్నామ్మా. అవునా, నీకెలా తెలుసు? నాకెందుకు తెలియదు? మీ అన్నయ్యకి ఏది ఇష్టమో నీకు అది ఇష్టమో నాకు తెలీదా? ఇంకా చాలా టేస్టీగా ఉండాలని దీంట్లో పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు 3 పప్పులు వేసి చేస్తున్నా తెలుసా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నాక చూద్దు. నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు లడ్డు కావాలని చెప్పాను కదా, అందుకనే నీ కోసం నేను ఇవన్నీ వెరైటీస్ చేస్తున్నాను. తీసేసే. బాదం పప్పు డైలీ తినడం వల్ల హెల్త్ కు చాలా మంచిదిరా. వదినా, నువ్వు రోజు ఇలా అందంగా రెడీ అవుతావు కదా, ఏంటి అసలు స్పెషల్ ఏం లేదమ్మా, మీ అన్నయ్య కోసం నేను మంచిగా రెడీ అవుతాను. ఎందుకంటే భర్తకి భార్య ప్రతిరోజు కొత్తగా కనిపించాలి. ఎప్పుడు ఒకలాగే కనిపించామనుకో తనకి మన మీద ఇంట్రెస్ట్ పోయిద్దనే భయానికి నేను రోజు తన కోసం అందంగా రెడీ అవుతాను. నువ్వైనా సరే రేపు పెళ్ళైనాక భర్తకి ఒకే డ్రెస్ లో కనపడకూడదు. భర్తకి ప్రతి ఒక్క డ్రెస్ వేసుకొని ఆడవాళ్ళు అందంగా కనిపిస్తే ఇంకొక ఆడదాన్ని తిరిగి కూడా మొహం చూడు. అంతేకాదు ఆడది ఇంకా రోజు అందంగా రెడీ అవుతుంది, ఆ మొగుడు ఇంకో మొహం చూడద్దు అనుకోవద్దు. భర్తకి ఏం కావాలో అన్ని మనం అన్ని విధాలుగా ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు ఇంకొకరి దగ్గరికి పోడు, మనతోటే మంచిగా ఉంటాడు. మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, ఎంత శ్రీకృష్ణులాగా ఎంత తింగిరి వేషాలు వేస్తాడు. కృష్ణుడు టైపు మీ అన్న. అందుకని మీ అన్న కోసం రోజు మంచిగా అందంగా రెడీ అవుతాను. అయినా సరే నేను రోడ్డు మించి వెళ్తుంటే ఇద్దరం కలిసి వేరే వాళ్ళనే చూస్తాడు నన్ను పక్కన పెట్టేసి. ఇంకా ఎంత అందంగా కనిపించాలో ఏమో తన కళ్ళకి నేను. రమ్య, గారెలు ఎలా ఉన్నాయో చూసి టేస్ట్ చెప్పు. అలాగే వదినా. సూపర్ ఉన్నది వదినా. బాగున్నాయా? నువ్వు కూడా ఒకసారి అచ్చు మీ అమ్మ చేసినట్టుగా ఉంది కదా. నాకు కూడా శనగపప్పు గారంటేనే ఇష్టం. మీ అన్నయ్య టేస్ట్ నా టేస్ట్ ఒకటే తెలుసా. కారం పొడి బాగుంది కదా, సూపర్ ఉంది అసలు. కరేపాకు కారం పొడి అది ఎలా చేస్తారు వదినా? ఇది నీకు ఒకరోజు చూపిస్తాను నేను, ఓకేనా? నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అన్ని వంటలు నేర్చుకో. అలాగే వదినా. ఎందుకంటే భర్తకి మంచి మంచి రకరకాల వంటలు చేసి పెట్టావనుకో నీ మీద ప్రేమగా చూసుకుంటా, నిన్ను చాలా బాగా చూసుకుంటారు అత్తగారు కూడా. రవి అంటాడు, ఎప్పుడు ఏది చేసినా మా అమ్మ చేసినట్టుగా చేస్తావురా అని అంటాడు. మీ అమ్మ కూడా అంత టేస్టీగా చేస్తుందా? అవును వదినా. నేను ఎప్పుడు తింటానో ఏమో మీ అమ్మ చేతోటి. ఈ జన్మలో ఆ రుణం ఉందో లేదో నాకు కదా. త్వరలో తింటవులే వదినా. ఆ దేవుడికి ఎప్పుడు మొక్కుకుంటాను, మా అత్తగారి ఇంట్లో అడుగు ఎప్పుడు పెట్టాలి దేవుడా, మా అత్తగారు అందరితో సంతోషంగా సరదాగా ఉండాలి. ఈ 10 సంవత్సరాలు మా అత్త వాళ్ళ సంతోషాన్ని కోల్పోయిన సంతోషం మొత్తం ఒక్కరోజు తీర్చాలనేది నా కోరిక తెలుసా. ఇంకా నీకేం వంట కావాలో చెప్పు, నీకేం వంట కావాలో చెప్పు, అన్ని రకరకాల వంటలు చేసేస్తా, హ్యాపీగా తినేద్దు. ఇప్పటికి చాలే వదినా. చాలా ఓకే, నువ్వు తినేసేయి, నేను పని చూసుకుంటా. అలాగే. తెలీదా బావా, ఈ రోజు నీకు ఇష్టమైన, మీ చెల్లికి ఇష్టమైన, నాకు ఇష్టమైన గారెలు చేశాను బావా. ఓకే ఓకే, నీకు ఇష్టం నాకు తెలుసు. నీకు కూడా ఇష్టమే కదా బావా? నాకు ఇష్టమే. బాగున్నాయి. థ్యాంక్ యూ బావా. నేను ఎంత చెండాలంగా చేసినా కానీ బాగున్నాయి అంటావు చూసావా బావా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. చెండాలంగా ఏ రోజు నువ్వు వాసన చెప్తాను. ఓకే బావా, నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది నేను మంచి చెప్పినా నా భర్త ఏంటి ఇంత మంచిగా ఉన్నాయి అంటానని అనిపిస్తుంది బావా. భర్త ఎప్పుడైనా సరే అది చండాలంగా ఉన్న బాగుంది అని అంటే మా ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు తెలుసా బావా. 1 కోటి రూపాయలు ఇచ్చినా అంత ఫీల్ కాదు, కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు బాగుంది అంటే చాలు. థ్యాంక్ యూ బావా. బావా మధ్యాహ్నం వంట ఏం చేయమంటావు? రైస్ పెట్టండి, మామూలుగా ఏదో ఒకటి పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చడి పెట్టావా? ఓకే బావా, అది వేసుకొని తిన్నాను. నీకు నాకు మామిడికాయ పిచ్చి ఎక్కువ. ఆ పచ్చడి అయిపోయిన దాకా మన ఇద్దరికి దాంట్లోనే మూతి. బావా నువ్వు పచ్చడి కలిపేస్తావా? పచ్చడి కలుపుతావా? ఉప్పు కారం సరిపోయింది చూస్తావా బావా? 2 రోజులు ఆగాలి, 2 days ఆగాలి. 2 days అవుతుంది దాంట్లో ఉప్పు కారం కలుపుతుంది. మరి ఇప్పుడు ఎట్లా తిందాం బావా మామిడి పచ్చడి? మామూలుగా వేసుకుందాం నంచుకి. అవునా, తీసుకొస్తే కొంచెం కలుపు బావా, మళ్ళీ ఖరాబ్ అయింది పచ్చడి. సరే
నాకు ఎవరు నేర్పించారు కదా చెట్ట కలపడం? ఉమ్, మా నాన్న. అవునా? అందుకే ఆయన అంటే ఇష్టం నాకు. డాడీ అంటే ఇష్టం, మమ్మీ అంటే ఇష్టం లేదా బావా? మీ అంటే కూడా ఇష్టం, తమ్ముడు అంటే? తమ్ముడు అంటే కూడా ఇష్టం. కానీ మీ తమ్ముడు నీతో మాట్లాడుగా బావా? వాడో టక్కర్ బుక్కోడు, నేను టక్కర్ కాదు. డైరెక్ట్ మాట్లాడుతున్నా. బావా కొంచెం ఆయిల్ వేయాలి కదా, రేపు వేద్దామా ఈరోజు వేద్దామా? రేపు వేద్దాం. ఆయిల్ వేసి కలుపుకున్నాడు. ఓకే. బావ గుమ్గుమ్ల వాసన వస్తుంది తెలుసా? వస్తుంది తెలుసా వాసన? వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యేసుకుని తింటే ఆహా కడుపు నిండిపోయింది బావా. మామూలు కాదు. చికెన్ మటన్ కూడా పనిచేయదు అసలు ఏది పని చేయదు అసలు. బావా. ఉప్పు చూడు, మామిడిగా పచ్చడి ఏది పని చేయదు అసలు. ఉప్పు ఎలా ఉంది చూడు బావా. చిన్న ఎంత బాగుందను. ఇప్పుడే ముక్క పడుతుంది రైతా. అవునా? పచ్చడి పెట్టగానే తిన్నా. ఒకప్పుడు మా నాన్న మా అమ్మ పెడితే పచ్చడి పెద్ద బొచ్చులు వేసుకొని అంత అన్నం పెట్టి కలుపుకొని తలా ఒక ముద్ద తినేటోళ్ళం. మా ఇంట్లో కూడా సేమ్ బావా అలాగే చేసేవాళ్ళు తెలుసా. పచ్చడి పెట్టగానే ఉప్పు కారం సరిపోయిందా బావా? అన్ని సరిపోయినాయి, ఆయిల్ తక్కువైందండి. మీ అమ్మ పెట్టేట్టుందా నేను పెట్టేట్టుందా? ఇద్దరైనా సేమ్. అంతేనా? సరే థ్యాంక్ యూ బావా. నేను నా బంగారు బావా.